ఇప్పుడున్న పొల్యూషన్కి హెయిర్ని ముట్టుకుంటేనే ఊడిపోతుంది. అలా ఊడిపోకుండా ఒక మంచి రెమెడీ హెయిర్ ఫాల్కి, హెయిర్ రీగ్రోత్కి ఎక్కడ చూసినా రోస్మెరీ దాన్ని ప్రాపర్గా ఎలా వాడుకోవాలి నేను చెప్తాను. ఒక గిన్నెలో 1 కప్ రోస్మెరీ లీవ్స్, 1/2 కప్ మెంతులు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకుంటేనే ఆకుల్లోని రసం, మెంతుల్లోని రసం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. మనం మార్నింగ్ మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా వెయిట్ చేసుకుంటే దానిలోని రసం అంతా వచ్చేస్తుంది. దాన్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. నేను తీసుకున్న రోస్మెరీ లీవ్స్ ప్యాకెట్కి నాకు ఈ స్ప్రే బాటిల్, ఆయిల్ బాటిల్ కూడా ఫ్రీగా వచ్చింది. చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లోకి వేసుకున్నాం కదా, దాన్ని మంచిగా రూట్స్ కి స్ప్రే చేసుకోవాలి. రోస్మెరీ ఆయిల్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కప్ రోస్మెరీ లీవ్స్, 1/2 కప్ మెంతులు, కొబ్బరి నూనె వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మంచిగా కాచుకోవాలి. లీవ్స్ లో రసం అంతా వచ్చేస్తుంది. ఓవర్ నైట్ వదిలేసి దీన్ని కూడా ఆయిల్ బాటిల్లోకి వేసుకోవాలి వడకట్టుకొని. నాకు రోస్మెరీ లీవ్స్ ప్యాకెట్ తో ఆయిల్ బాటిల్ కూడా ఫ్రీగా వచ్చింది. నేను అందులోనే వేసుకుంటున్నాను. ఈ బాటిల్తో రూట్స్కి మంచిగా అప్లై చేసుకోవచ్చు ఆయిల్ని. వేరే వాళ్ళు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటిదాకా మనం స్ట్రెయిన్ చేసుకున్న రోస్మెరీ లీవ్స్ మెంతులు ఉన్నాయి కదా, అవన్నీ ఒకటే బౌల్లోకి తీసుకొని అందులో కొన్ని బియ్యం వేసి ఓవర్ నైట్ వదిలేయండి. మళ్ళీ రైస్ వాటర్, మెంతుల వాటర్, రోస్మెరీ వాటర్ సూపర్ కాంబినేషన్. ఇవన్నీ బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అలోవెరా జెల్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని నైట్ అంతా ఆయిల్ పెట్టుకున్నాం కదా, మార్నింగ్ ఈ పేస్ట్ ని అప్లై చేసుకొని 1 గంట సేపు ఉంచుకొని ఏ షాంపూ పడుతుందో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. అసలు ఎంత బాగుంటుందంటే హెయిర్ అంత బాగుంటుంది. ఒక రోస్మెరీ లీవ్స్ ప్యాకెట్ తో 1 మంత్ లో మీ హెయిర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రోస్మెరీ, మెంతులు నానబెట్టిన వాటర్ ఉంది కదా, అది ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. అది స్ప్రే చేసుకున్నాక మళ్ళీ తలస్నానం చేయాలని ఏముండదు. రోస్మెరీ వాటర్ బయట చాలా కాస్ట్లీ. ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఆయిల్ చేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ కూడా చేసుకొని హెయిర్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు. రోస్మెరీ అమెజాన్ లో అవైలబుల్ ఉంది. నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో. లాంగ్ గా, థిక్ గా కావడానికి బెస్ట్ టిప్స్ ఇవి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.